ఫ్యాన్ సింబల్, గ్రేజరు, లైటు, ఫోను, సాకెట్, ట్యూబ్ లైట్, 2-way స్విచ్. 2-way స్విచ్ సింబల్ అన్నమాట. ఇది 2-way యొక్క సింబల్. దానికి కూడా మనకి ఎక్కడ 2-way స్విచ్ యొక్క సింబల్ ఎక్కడుంది అమ్మా? 2-way స్విచ్ ఇక్కడ ఉంది కదా. 2-way యొక్క స్విచ్ యొక్క సింబల్ ఇది అనమాట. అంటే పైన కింద మార్కింగ్ ఉంటుంది. అది 1-way స్విచ్కి కింద ఒక్కటే ఉంటుంది మార్కింగ్. కాబట్టి ప్రతి మన బెడ్రూమ్లో ఏమేమి పాయింట్లు రావాలి? ఫ్యాను, ట్యూబ్ లైట్, బెడ్ లైట్, ఇంకా ఏసీ పాయింట్, తర్వాత ఛార్జర్ కూడా మనకి పెట్టుకోవడానికి 2 సాకెట్లు పెట్టాలి ఎక్స్ట్రా ప్రతి దాంట్లో. అంతేనా? అదే మనకి ఈ యొక్క స్విచ్ సాకెట్ యాంపరేజ్ ఎంత చెప్పండి? దీని పేరేమంటారు మొత్తం? ఎస్ఎస్ 16 amps. 16 amps ఎస్ఎస్ అంటే చాలు. ఓకే. కాబట్టి మన కాలింగ్ బెల్ ఉందనుకోండి, కాలింగ్ బెల్కి ఏది పెట్టాలి? కాలింగ్ బెల్కి సైజు బోర్డు 2 మోడల్ సరిపోయింది. ఓకే. ఏమైంది? మొత్తం కరెక్ట్ పోయిందా? మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఇది మొత్తం మోడల్. ఇది యొక్క వైరింగు, దీని యొక్క డయాగ్రామ్ అనమాట, సర్క్యూట్ డయాగ్రామ్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంజనీర్స్ ఉన్నారనుకో, మనకి ఇలా ఇస్తారు. ఈ రూమ్లో ఎక్కడ ఏ పాయింట్ పెట్టాలి, ఇక్కడ ఏం పాయింట్ పెట్టాలి, ఇటుపక్క ఏ పాయింట్ పెట్టాలి అని ఇది డయాగ్రామ్ కూడా గీసి పెడతారు. ఆ డయాగ్రామ్ ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్ట్రీషియన్స్ ఎక్కడ ఏ బోర్డు పెట్టాలి, ట్యూబ్ లైట్ ఎక్కడ, ఫ్యాను కానీ ఇవన్నీ, ఏసీకి ఎక్కడ పెట్టాలి, ఎటు సైడ్ పెట్టమంటాడు ఏసీకి. తర్వాత మళ్ళీ ఛార్జర్స్ ఏమైనా ఉన్నాయనుకో, సెల్ ఛార్జర్స్ ఎక్కడ పెట్టాలి, అవన్నీ మనకి డయాగ్రామ్ ఇస్తారు. ఆ డయాగ్రామ్ ప్రకారంగా పాయింట్లు పెట్టడం. ఏమని? దీంతోపాటు ఎర్త్ కూడా వైరింగ్ లాగాలి. ఎర్త్ కూడా మనం వైరింగ్ చేసుకొని ఎర్త్ ఫిట్ చేసేయాలి కంపల్సరీ. అంటే ఎర్త్ ఫిట్ వచ్చేసి కాపర్ ప్లేట్ ఎర్త్ వేసేసుకుంటే హౌస్ పర్పస్కి బాగుంటుంది, ఇంకా మంచిగా ఉంటుంది వర్క్. అర్థమైందా? ఓకే, ఆపేసారు.